చాలయ్యా, చాలు చాలు చాలు. అమ్మీ కూసమ్మా. నిన్నెంతకాలం సరిగ్గా చూడలేకపోయానమ్మా. నువ్వు అచ్చం నా తమ్ముళ్ళెక్కే ఉన్నావే. మా తమ్ముడు మమ్మల్ని అందరినీ ఇడిచిపెట్టేళ్ళినాడన్న బాధే కాని వాని గుర్తుగా నిన్ను మాకిచ్చిపోయినాడని గుర్తించలేకపోయినానమ్మా. నా మూర్ఖత్వంతో నిన్నింతకాలం ఎంతగా బాధ పెట్టినానో. నన్ను క్షమించు అనే మాట నా తప్పులన్నీ తీసేసాదో లేదో తెలియదు గాని నేను నా తప్పు తెలుసుకున్నా అని తెలియనీకి ఇంతకంటే పెద్ద మాట దొరకదేమో. ఈ పెదనాయన్ని క్షమిస్తావా తల్లి? అమ్మ మాయమ్మ అమ్మ. నాయనా, నేను పెళ్లి చేసుకుందాం డిసైడ్ అయినా. చక్కెర మూట లాంటి తీయటి మాట చెప్పినావురా. రేయ్, నీకు ప్రపంచంలో యాడైనా సరే వెతికి మంచి పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తా. చెప్పినా కదా నాయనా, నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని. ఆడ్నే చేసుకుంటా. ఏందిరా ఈ భాగవతము? ఆ పత్రంగానే చేసుకుంటావా? యానైనా చరిత్రలో పొత్రంగాడు కలుసుకున్నట్లు సాక్ష్యాలున్నాయా? ఎందుకు జరగట్లేదు బాబా? నువ్వు అప్డేట్ అవ్వట్లేదు కానీ అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అన్ని దేశాలు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు గే మ్యారేజ్లు అంటారు వీటిని. ఈ పెళ్లి కనుక జరిగిందంటే ఇండియాలో ఫస్ట్ మ్యారేజ్ మందే. నువ్వు ముయ్యి. నాయనా, ముహూర్తం పెట్టించో. కంగ్రాచులేషన్స్ బాబా, నీ చేత్తో చరిత్ర రాయిపోతున్నావు. ఆ ఇద్దరు పత్రాల మధ్య నేను ఇరికిచ్చి నేను కూడా ఒక కొత్త చరిత్ర పెట్టిస్తా. ఆ కాలంలో లంకలో సీత ఉండేది. ఇప్పుడు ఈ లంకంత కొంపలో నేనున్నాను. పెద్ద తేడా ఏం లేదురా. ఏమో బావా, నాకు మాత్రం నువ్వు నర్తన్సాల్ సినిమాలో బృహన్నల్లా కనిపిస్తున్నావు. కాకపోతే ఒకటే తేడా, అందులో బృహన్నల్కి ఎవరు లేడు, నీకున్నాడంతే. నీ కుళ్ళు జోకు లేకు, కళ్ళు పీకేస్తా. అవును బావా, ఇప్పుడు నీ పెళ్లి మ్యాటర్ సడన్ గా మామయ్యకి తెలిసిపోతే ఏమైపోతాడంటావు? నా కొడుకు గేనా అంటే ఇదా? అవ్వ, నా కొడుకే. ఏనన్నా నువ్వు గేనా అంటాడేంటి? మన వంశవృక్షాన్ని ఎక్కడితో ఆపేసేవట్రాయి బాబు. నా కొడుకు తేడా అంట, వాడు మాడ అంట. ఈ మాడగాడి బాబుగా నా మొహం ఎవరికి చూపించరావు బాబు. ఆపరా, చచ్చిపోతాడేవరా. ఇలా తలుచుకున్నావో లేదో, మావయ్య నా కళ్ళెదురుగా ఉన్నట్టు కనిపిస్తున్నాడు తెలుసా? ఏంట్రా పొట్టి పొడంకాయ వాగుతున్నావు? అరే, నాకైతే వినపడుతున్నాడు కూడా. ఎలా వినపడ్డవేంట్రా? వచ్చేసాడరా బాబు. నానా నానా, నువ్వేనా ఇక్కడ? రేయ్, నేను కాశీ నుంచి భయంగా వచ్చానురా. ఓ నలుగురు వచ్చి మీ అబ్బాయి పెళ్లి కుదిరిపోయిందని కారులో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా. గొప్ప ఎవరు నువ్వు? ఈడేంటి రాకులు నాకేస్తున్నాడు? ఈడు ఇంకా తాగుడు మానలేదా? వాడు తాగుడు మానడం, నీ తింగరతనం తగ్గడం ఈ జన్మలో జరగదు. నువ్వు పదనా. ఎవరు నువ్వు అంటే మాట్లాడు. నేను నీ బాబాయ్ రా. అంటే బ్రాండ్ బాబాయ్ బాగా 1000 రూపాయలు కొట్టు. ఎందుకు అంటే ఇప్పుడు రోడ్డుకి టోల్ ట్యాక్స్, ఇంటికి నా ట్యాక్స్. రైతులు అయితే 500 రూపాయలు, చుట్టాలైతే 1000 రూపాయలే. కొట్టు. ఒరే చిల్లలేదు కానీ నువ్వు కొట్టరా. అలా కొట్టేసావేంట్రా? ఇవన్నీ అలవాటులే నాన్న. ముందు నువ్వు పద. అసలు నేను ఎవరు తీసుకొచ్చా? నన్ను ఆశీర్వదించండి మావయ్య. లేగమ్మా, అప్పటికి ఇప్పటికి నీలో ఇంత సంస్కారం పెరిగిపోయిందంటే ఐ లవ్ యూ. ఆహా, తేగు ముక్కలా ఉన్నావయ్యా. రండి. నాయనా, నాయనా. రేయ్, ఇంతకు ముందు వీడు పిలిస్తే నాయనా అని కోయిల్ లెక్క ఉండేది. ఇప్పుడు ఏదిరా కాకి లెక్క కావని ఏమిరా? ఎవరు వచ్చినారో చూడు. బావగారు
ఏమిరా నాయన పుత్రం గడు మొత్తనే దిగబడ్డాడు బావగారు వచ్చేసా. పూల పూల సొక్కా వేసుకునేవే కొడుకు లెక్క నేను మొన్నొచ్చినప్పటికి ఇప్పటికి మీలో ఏ మార్పు లేదు. అవులే. బొద్దుగా పొత్రంలా అలాగే ఉన్నారు. అయినా మన సంబంధం విడిపోవటం ఆ భగవంతుడు కూడా ఇష్టం లేదు. అందుకే మన సంబంధం ఫెవికాల్ కన్నా గట్టిది. కన్యా ఒక పుత్రం కానీ నీ కళ్ళకి అందరూ పుత్రాలాగానే కానొచ్చారు నాయనా ఇడ్సు నాయనా తేళ్లు జల్లు బాగినట్టుండాది ఇడ్సు నాయనా ఆ, ఈయన మన చుట్టం ఆ. ఈయన ఈయనే ఉంటాడు ఆ, ఉంటాడు. ఈయన అంటావు నా నచ్చదు బావగారు ఆ. ఎంత సంస్కారవంతమైన పిల్లోని ఏందిరా, కన్నారండి. యాడబడితే అటు రుద్దుతాడు. నా blessings నీకే. ఫు, నాకేమి తినబుద్ది కాడవురా ఆకలే చచ్చిపోయా ఫు, గబ్బుదానా ఇదిగో నీ పెద్ద చుట్టాన్ని కూర్చోబెట్టి మేపు ఎయ్యవే ఎయ్యి పూరీలు ఇడ్లీలు నీ రెత్తి నీ శాంతం చి, 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 చి. నీకు ఎలా ఉందో నాకు తెలియదు కనరా నాకు మాత్రం అగ్నిపర్వతం మీద ఆసనం వేసినట్టుంది ఇంక మీరు కూర్చోండి. మావయ్య మావయ్య మీరు ఆయన ఏం పట్టించుకోవద్దు ఆయనతో టైపు సాయంత్రం కలుద్దాం మావయ్య నా టేక ముక్క మీరు పెట్టండి. ఇదిగో వాళ్ళిద్దరూ చూసారా బావ బావ మన ఇద్దరు ఎలా సరసమాడుకుంటున్నారు. కర్మ. అయ్యి బాబు ఎంతమంది పిచ్చోళ్ళు వచ్చేస్తున్నారట బాబు కొంపలకి. ఈ పిల్ల ఎవరబ్బా? లాస్ట్ టైం నాకు కనిపించలేదే. నాకు ఫస్ట్ టైం మొత్తం అర్థం అయిపోయిందే. అసలు నిజం తెలిస్తే ఏమైపోతాడు ఏ ఎక్కువగా సిందులే మాకు సిరిగిపోద్ది వినిపించింది. మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి. మీ పెళ్ళి అయిపోయినట్టే. ఈ సంబంధం విషయం బావగారితో నేను మాట్లాడతాను. ఏయ్ బావా నాకు తెలిసి ఈయనకు అసలు నిజం చెప్పేస్తే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ రా అసలు నిజం చెప్పేస్తే ఇంకా పెద్ద పెంటే పోద్దామరా చెప్పకపోయినా చేసేస్తాడు ఆయనకు అలవాటుగా బావగారు ఎబ్బాయుడు మాట దగ్గరుకున్నాడే నాయనా సంతానీడు ఎక్కడున్నారా? బావగారు వస్తానే నేను వస్తే మీరు లేచి వెళ్ళిపోతారేంటండి? ఆ పోక నీ కుళ్ళు కూతలిట్ట నేరుగా పైకి బొమ్మంటావా అల్లా మీరు బయటకు కనిపించరు కానీ ఆ. బడి చిలిపి. నువ్వు కూడా పైకి కనిపించావు గాని అచ్చో నువ్వు కొడుక నీ కొడుకు టైపే అవును నా కొడుకు నా పోలికే. ఆ, ఫుయ్. ఊస్తే ఊసారు గాని సంబంధాలు మాట్లాడేసుకుందామండి. నీకేమైనా బుద్ధి ఉండదా లేదా ఒక పుత్రం గారికి ఇంకొక పుత్రం గారి నుంచి పెళ్లి చేసావా మీ అందరికి పిచ్చి లేచినట్టున్నది ఇదేంటండి నా కొడుక్కి మీ తమ్ముడు గారి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే పిచ్చి అంటారేంటి? ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు పెండికి పనికి రానని కొడుక్కి నా ఎమ్మినిచ్చి పెళ్లి చేయమంటావా చంపేస్తానేమనుకున్నావు ఎరా నువ్వు పెళ్లికి పనికిరాని పువ్వా? చెప్పురా కాలు ఇట్లా అని ఇట్లా వడకడము అన్ని చూపించు మీ నాయనకు చూడు హా? అవునా? ఓ ఆయాస పడిపోకండి, మా బావ కొడుకు కూడా అదే. నేను ఇళ్ళనే ఆడు మగాడితో ఉంటే తప్పు గాని ఆడదంతో ఉంటే తప్పేంట్రా చెప్పినా కదా నాయనా నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదని ఆడనే చేసుకుంటా కృష్ణ మీరు కంగారు పడకండి ఎయిర్పోర్ట్ పక్కన ఇల్లు కట్టుకున్న వాడికి కూడా ఇంత సౌండ్ పొల్యూషన్ ఉండదు స్వామి. ఇప్పుడు ఏమైందో చెప్పండి. మీరు లింగాలు లేవంటే ఏమిటో అనుకున్నాను స్వామి. మా వాడు అటు పుల్లింగానికి ఇటు స్త్రీలింగానికి కాకుండా మధ్యలో నపుంసకలింగం అవుతాడు అనుకోలేదు. సృష్టికి ప్రతి సృష్టి చెయ్యాలనుకుంటే ఇలాంటి వైపరీత్యాలే ఎదురవుతాయి. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా కృష్ణ తప్పదన్నా. కృష్ణ కృష్ణ ఏం నాయనా దిమ్మ తిరిగి బొమ్మ కానొచ్చినాదా కానొచ్చినది. వాళ్ళని కన్నది మనం, తప్పు చేసింది మనం. శిక్ష వాళ్ళకేయటం సబబు కాదు. మరి ఇప్పుడు ఏం చెయ్యాలా వాళ్ళిద్దరికి పెళ్లి చేసి మన పాపాన్ని కడిగేసుకుందాం. అమ్మా మనసు తేలిక పడింది. వీడు వల్ల యాదో కడగడం పెట్టాడేమిరా ఏం కడగల్లా ఏదో ఒకటి కడుక్కో. ఇంకో చాలా పెద్దమ్మా. అమ్మో పొద్దున ఎప్పుడో తిన్నావు కదా, కడుపు నిండిపోయింది. ఏమి లేదు. దా ఇదిగో, నువ్వు తినలేదనుకో పెద్దనాన్నకి చెప్పేస్తా. ఎవరు దా బలమైన ఆహారం తినమ్మా. వెళ్ళాక జిమ్ మానొద్దే. పెద్దగా అలవాట్లేదు మావయ్య మంచిదమ్మా, తాగొద్దమ్మా. తాగితే హెల్త్ పాడైపోతుంది. ఆను ఎవ్వో చూడలేక సస్తానవురా తిండి మీదే విరక్తి పుట్టాది